ఉద్యమ విలువలకు సన్మానం జరగవలసిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో కోదండరాంకు ఆత్మీయ పౌర సన్మానం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు లోయర్ ట్యాంక్ బండ్లోని కనకాల కత్తమైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, ఒగ్గు కళాకారులు, పోతురాజుల విన్యాసాలు, బోనాలతో ర్యాలీ తీశారు. ర్యాలీ ఇందిరా పార్కు చౌరస్తా, భీమా మైదాన్, అశోక్ నగర్, జవహర్ నగర్ మీదుగా చిక్కడపల్లి త్యాగరాయ శాసనసభ వరకు కొనసాగింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జనసమితి విలువలను కాపాడిందని కోదండరాం గుర్తు చేశారు. ఇక విలువలే తమ లక్ష్యమని రాజకీయాల్లో అవి మరింతగా పాటించాలన్నారు. వామపక్షాల నుంచి బంగారయ్య గారు ఉండేది, ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా విలువలకు పెట్టింది పేరు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు. మనకు ఇంకా ఉత్తర హిందుస్థానం వాళ్ళ సోషలిస్ట్ పార్టీ నాయకులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు పదవిని ఎన్నడూ సీరియస్గా తీసుకోలేదు. సార్కు చాలా పరిచయం, వ్యక్తిగతంగా కూడా పరిచయం. ఆయన దృష్టిలో నిరంతరం రాజకీయాల్లో ఒక మార్పు కోసం, నిరంతరం రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం తన అధికారాన్ని ఆయన ఒక సాధనంగా వాడుకున్నారు. భారతదేశంలో 7 విప్లవాలు రావాలని ఆకాంక్షించారు. అసమాన ప్రాంతాల మధ్యన, అసమాన కులాల నడుమ, అసమాన ఆర్థిక అసమానతల నుంచి, మహిళలకు తర్వాత పురుషులకు మధ్య ఉన్న అంతరాల నుంచి, గ్రామాలకు పట్టణాలకు మధ్య ఉన్న అంతరాల నుంచి అట్లా 7 రకాల మార్పులు తీసుకొచ్చి ఒక సమానత్వాన్ని సాధించగలిగితే మనం నిజంగా సమాజాన్ని మార్చగలిగిన వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నిర్మించగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి ఆయన ఆకాంక్షించారు. జోగులాంబ జిల్లా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన